ఇవాళ నేను ఒక మంచి మనుషులను తీసుకొచ్చిన. అదేమనుకు మంచి టాలెంట్, మట్టిలో మాణిక్యం అన్నట్టు. కథలెన్నో చెప్పారు, ప్లేస్మెంట్లు అన్నారు, ఎరుపులను చేశారు. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఎరుపులను చేశారు. గప్పట్ల పారడి వీడియోలు అంటే మస్తు క్రేజ్ ఉండే, కానీ ఇప్పుడు ఆ క్రేజ్ అంతా పోయింది. మళ్ళా ఆ క్రేజ్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు ఇప్పటి బాయ్స్. గ్యాసు నుదెమ్మన్నది నా పిల్లం గోసలే పెడుతున్నది, గ్యాసు నుదెమ్మన్నది నా పిల్లం గోసలే పెడుతున్నది. ఏడికే పల్లి మావా బాటెంట బాధపడి పోతున్నావో, యాడికే పల్లి మావా బాటెంట బాధపడి పోతున్నావో. గుడ్ ఫ్యాంటాస్టిక్. రండి క్రేజీ బన్నీ టీమ్. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో. మంచిగా ముచ్చట తయారయ్యారు, ముద్దుగుమ్మలు లెక్క మస్తు చక్కగా ఉన్నారు. అబ్బా చంపేశారు. లక్ష్మక్క, ఓ లక్ష్మక్క. పతివ్రత గారు, పతివ్రత గారు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆయనకి పెళ్లి ఖాయమైందంట. చెప్పిందా నీకు? నాకేడ చెప్పింది చెల్లి, చెప్పలేము. చెప్తా, అదే గట్టిది, అది ఏం చెప్పదు. మొన్న మా తాత చచ్చిపోయిందంటే దినాలకు వచ్చింది, మా ఓన్కి ఏరిగా పెట్టిందంటే దానికి వచ్చింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి మా ఓన్కి ఏరిగా పెట్టిందంటే దానికి వచ్చింది. ఓర్ నాయనో, ఈ సిగ ధరగా అస్సలు నిజంగా ఇరగదీసిరు కదా. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా, నువ్వు సూపర్ రా. మర్రి చెట్టు కింద కూసున్నా ఫెయిల్ అయిన ఓ ముద్దు మావా, సప్లీ ఎగ్జామ్ పెట్టుకొని సప్పుడు కాక వండుకుంటా నీ లైఫ్ ని గుడుపుకున్నావు మావా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీక. ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఆ తేడ పెట్టల్లో కొడుక. ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే, ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే ముడ్డు మీద పెట్టిపోవో అయ్యా. ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే దగ్గర దగ్గర రాస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే, దగ్గర దగ్గర రాస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే, స్లిప్ మీద స్లిప్ పెడతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే, స్లిప్ మీద స్లిప్ పెడతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే, పిలిచి పైసలు అడుగుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే, పిలిచి పైసలు అడుగుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే, పిలిచి పైసలు అడుగుతాడమ్మా, పిలిచి పైసలు అడుగుతాడమ్మా, పైసలు ఇయ్యనంటే పాస్గా అని అంటాడు. అదే మన ఉంకరక్క. అరే ఉంకరక్క యాంకర్ అక్క గిట మన ఇంటి పక్కన వాళ్ళ అక్క లెక్కనే పాపం ఫీల్ అన్నట్టున్నారు. అందరికైతే శనార్థి దండం. ముందుగా అయితే దార్వి స్టూడియోకి అయితే స్వాగతం. దార్వి స్టూడియో చేస్తున్న ప్రయత్నం ఏందో ఎరికేనా, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఒక వేదిక మీద ఏర్పాటు చేస్తుంది. మరి ఆ టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ పిలుచుడే మా ప్రయత్నం అన్నట్టు. అయితే ఇవాళ నేను ఒక మంచి మనుషులను తీసుకొచ్చిన. అదేమనుకు మంచి టాలెంట్, మట్టిలో మాణిక్యం అన్నట్టు. అయితే మట్టిలో మాణిక్యాలను తీసుకొచ్చి వెలికి తీసే ప్రయత్నం చేస్తుంది దార్వి స్టూడియో. ఇక ముందుగా అయితే ఒక విషయం చెప్పాలుల్లా, గప్పట్ల పారడి వీడియోలు అంటే మస్తు క్రేజ్ ఉండే. పారడి వీడియోలు ఏదో చిన్నపాటి రేడియోలోనో అప్పట్లో చిన్న చిన్న టీవీలోనో చూసేది, కానీ ఇప్పుడు ఆ క్రేజ్ అంతా పోయింది. మళ్ళా ఆ క్రేజ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు ఇప్పటి బాయ్స్. అదే క్రేజీ బన్నీ. నిజంగా మస్తుగా వేస్తురు వీళ్ళు వీడియోలు. మరి వాళ్ళ వీడియోలు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ పారడీ ఏంది అనేది మొత్తం మీకు చూపిస్తా. ఊర్లలో అమ్మలక్కలు ఎట్లా మాట్లాడుకుంటారు, ఏం కథ అని మంచిగా పారడీ చేస్తారంట. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దామా? రండి క్రేజీ బన్నీ టీం. నమస్తే తమ్ముళ్ళు, ఎట్లున్నారు? మంచిగురా? మంచిగా ముచ్చట తయారయ్యారు, ముద్దుగుమ్మలు లెక్క మస్తు చక్కగా ఉన్నారు. ఏం పేరు నీది? నా పేరు లక్ష్మమ్మ. నీ పేరు ఏం పేరు? పెంటమ్మ. నీ పేరు? ఇల్లక్క. వాయమ్మో. సరే గాని మంచిగా స్కిట్ చేసి చూపిస్తారా మా వాళ్ళకి? మరి ఇంకెందుకు ఆలస్యం, సురు చేయండి. ఓకేనా? లక్ష్మక్క, ఓ లక్ష్మక్క, లక్ష్మక్క.
చెప్పు చెల్లె. బాగున్నావే బాగున్నా చెల్లె. మంది ముంచదు మంచి చూడపోతే నువ్వు బాగున్నావా చెల్లె? మంచిగా నాకు పక్కింటి పద్మ లేదు పెద్ద కొడుకు ఉండుగా ఎల్లిగాడు ఆయనకి పెళ్లి ఖాయమైందంట చెప్పిందా నీకు? నాకేడ చెప్పింది చెల్లె, చెప్పలేము. ఇంకా చెప్తా అదే గచ్చిది అది ఏం చెప్పదు. మొన్న మా తాత చచ్చిపోయినంటే దినాలకు వచ్చింది, మా వానికి ఈరిగ పెట్టిందంటే దానికి వచ్చింది, పెద్ద మనిషి దావత్కి దానికి వచ్చింది, అన్నిటికి వచ్చింది. గింత కట్నాలు రాయాలి కానీ బుక్కడది బువ్వ తిని పార్సల్ కట్టుకొని పోయింది కవర్లలో. నేను చూసిన సాటుకి అంత గచ్చిదే మనకేడే చెప్తుంది అది. అవునా చెల్లె? మొన్న మా ఇంటికి కారం పొడి అడుగుదానికి వచ్చింది, మా ఇంట్లో ఉన్నా కానీ నేను పెట్టనే మరేడంగా పెడతాము మరి మనకు వచ్చినట్టు. అక్క లక్ష్మక్క ఏం లేదక్క, మా కొడుకుది పెళ్ళుంది, పెద్ద ఉంది. అదే మొన్న చెప్పినగా చెప్పలేను. అక్క మీరు ఏమనుకోకుండా తప్పకుండా రావాలక్క, ఇద్దరు రావాలి. లక్ష్మక్క నువ్వైతే మెయిన్ అక్క, నువ్వు లేవనుకో మళ్ళీ పెళ్లి ఆగమవుతుంది అక్క, ఇద్దరు రావాలక్క సరేనా? మన ఇంట్లో పెళ్ళక్క ఇంకా అట్లా అనుకోవాలక్క, ఇంకో కొట్టు పెద్ద పెడుతున్నాను ఏమనుకో 3-4 సార్లు అని, ఎందుకంటే మంచి కొడుతున్నా రావాలక్క సరేనా? మళ్ళీ చెప్తున్నాక మళ్ళీ వేరే అడుగుతున్నా. ఓకే చెప్పలేదు మంచిది అది చెప్తుంది. కాకపోతే లేట్ అయింది, ఇల్లు లేవా, చుట్టాలు లేవా, పాలు లేరా, మనమే ఉన్నాం ఇక ఊళ్ళో ఇంకా అట్లా అందుకే లేట్ అయినట్టుంది. తప్పు అనుకోకు నువ్వు కూడా. కారం కారం ఉన్న ఉప్పు ఉన్న పెట్టు, ఇంత ఎక్కువనే పెట్టు. ఇక నువ్వు చెప్పినావుగా పెడితే లేకపోతే తింటానికి పోతాంగా 2-3 మనం కూడా పట్టుకొచ్చుకుందాం. మన కాడ పోలే మరి పట్టుకొచ్చుకోవాలి మనం కూడా. అవును కానీ ఇంకా పిల్ల మూతి వంకరంటగా. అమ్మ పిల్లగాడు చక్కగా ఉన్నాడు, ఆమెకి మూత ఒక్కటే వంకర, ఈయన కాళ్ళు నడుము తిట్ట ఏందని అమ్మో గన్ని వంకరు ఉన్నాయి. ఒక్క వంకరు ఉంటే ఏమవుతుంది అమ్మ? నీ మూడ చక్కగా ఉన్నట్టు అని అంటున్నావు అమ్మ. గ్యాసులు బుక్ అయితే లేవని ఆ సమితి గ్యాస్ బండి తోటి లింక్ పెట్టుకుందంట కాక. పోనీ అమ్మ గ్యాస్ అన్న వస్తుందేమో అని. మరి ఇప్పుడు 4,000-2,000 కట్టే ఏడంగా పెడుతుందో మరి. మరి ఉండదా మరి? ఫ్రీ బస్ రాగానే ఒకటి యాదగిరి గుట్ట అంట, శ్రీశైలం అంట, ఏటేటో ఇక ఆంధ్ర కూడా ఉందంటగా. ఇక తిరుపతి పోతుందో మరి ఏడంగా పోతుందో, ఉవ్వంతో పోతుందో. సమితి పోయినా పోతుంది. ఆ కొడుకు కూడా వచ్చినాయంట. కట్నం కూడా తక్కువనే అంట, 1,2 అంట. సకమైన అది కట్నం ఉందో మరి మనం ఎదురు కట్నం ఇస్తాం చూడు, గట్ల కూడా ఉందో మరి. చెప్తారు మనకి. చెప్పింది బుక్కడంత బువ్వ తిన్నామా, కూరగాయలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళకు చికెన్ ముక్కను మటన్ ముక్కను తెచ్చి ఇంట్లో పెట్టినామంటే అమ్మ కడుపు నిండా తిని మా అమ్మ మంచి అంటే చాలు మనకి. మన కొడుకులు మనకైతారే గాలవలే. శాంతి గురించి మనకెందుకు అమ్మ. ఓర్ నాయనో, ఈ సిగ ధరగా అస్సలు నిజంగా ఇరగదీసిరు కదా, మంచిగా చేసిరు. ఇంత మంచిగా డైలాగులు ఎట్లా గుర్తుంచుకుంటారు మీరు? ఇక ఊళ్ళో చూసాం కాక నాయనమ్మలు నిజంగా మీ నాయనమ్మలు, అమ్మమ్మలు, చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరు ఇట్లనే మాట్లాడుకుంటారేమో, అందుకే అన్ని తీసుకొచ్చి పెట్టేసిరు. అమ్మో ఊళ్ళో ఏం పని ఉంటది, అలగడ పోయి ముచ్చట. నిజంగా అస్సలు వేసిరు తమ్మి. అసలు పారడీతోని మొత్తం దుమ్ము దులిపేస్తుర్రు, ఇట్లా స్కిట్లు కూడా ఎత్తురు. అసలు బాగున్నాయి, మంచిగా నంబరేకి వేస్తుర్రు. ఇంకా ఏం చేస్తారు మొత్తం? పాటలు పాడదాం అక్క, పాటలు ఉన్నాయి కదా. అమ్మో పాటలు కూడా, మరి ఇంకేంది షురు చేయండి ఇక చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం పాట చేయబోతుర్రు? అమ్మో మల్లె చెట్టు కింద మంచి పారడి బాగానే కట్టిరు కదా మస్తుగా. మరి ఇంకెందుకు చేసి ఒక్కటి ఖచ్చితంగా మంచిగా పేలిపోవాలి. ఇక మా వాళ్ళంతా హడల్ అవ్వాలి. చూపిస్తారా? హడల్ దడలు అన్నీ తీయంట. వామ్మో తగ్గేదిలే అంటారు తమ్ముళ్ళు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూపియండి. మర్రి చెట్టు కింద కూసున్నా ఫెయిల్ అయిన ఓ ముద్దు మావా, సప్లీ ఎగ్జామ్ పెట్టుకొని సప్పుడు కాక ఉండుకుంటా నీ లైఫ్ ని గుడుపుకున్నా మావా. అస్సలు ఉంది నిజంగా, అంటే లైఫ్ ని కూడుకుంటా మావా. ఎగ్జామ్స్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అన్నట్టు, దానికి రిలేటెడ్ ట్యాగ్ చేసుకోవాలి. చూసిరు కదా తమ్ముళ్ళు నంబరేకి వేసిరు. పారడీ అప్పట్లో మస్తుగా హడల్ హైలైట్ ఉండే, ఇప్పుడు కూడా ట్రెండింగ్లకు తెచ్చిర్రు క్రేజీ బన్నీ బాయ్స్. మరి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేస్తుర్రు? సరే కానీ తమ్ముడు మొత్తం ఇన్ని వేస్తుర్రు, అసలు చదువుకుంటారా మీరు? కాలేజీలో మంచిగా పోతారా? అసలు టాపర్ల మాక టాపరా? మరి మా మార్కులు మా చదువు చూసి ఎంత అనుకున్నావు? 10కి 15, 20 అట్లా వస్తే 25 వేసిండ్రా 10కి టీచర్. బిహేవియర్ అట్లుంటది రా. టాపర్ అంటారు, టాపర్ స్పెల్లింగ్ వచ్చా మీకు? కాదురా అక్క, టిగోపి టాపు HER అర్రు టాపర్. ఇది అసలు ఉంది ముచ్చట. నంబరేకు వాయమ్మో నీ పదాలు చల్లగుండా, మీ పదాలు వింటే నిజంగా టాపర్ వచ్చేటోళ్ళు కూడా కళ్ళు తిరిగి పడిపోతారు. అట్లుంది. ఇక ముచ్చట ఎందుకు కానీ గ్యాస్ ముచ్చట వేయురి. గ్యాస్ బాగా వేసిరు, మంచిగా వేలింది కూడా.
చేస్తారా? చేస్తాం అక్క. గ్యాసు నువ్వెమ్మన్నది నా పిల్లం గోసలే పెడుతున్నది, గ్యాసు నువ్వెమ్మన్నది నా పిల్లం గోసలే పెడుతున్నది, ఏడికే గొల్లి మావా బాటెంట బాధపడి పోతున్నావో, యాడికే గొల్లి మావా బాటెంట బాధపడి పోతున్నావో. అమ్మో పోరగాళ్ళు నిజంగా ఏమన్నా చేస్తురు, యాక్షన్ డైలాగు అన్ని మీరే, ఇక మొత్తం మీరే. అవునక్క. మొత్తం ఎప్పటి నుంచి అంత మొదలు పెట్టిరు అసలు పారడీ పాటలు వాడాలి? 1 year అవుతుంది. 1 year నుంచి ఇవే ఎత్తురా? అవే చదువు లేదు, సంద్రం లేదు. అదే చూద్దాం, ఇంటికాడ ఉన్నప్పుడు వేసుకుంటాం అంతే. అంతేనా? ఇప్పుడు పారడీ పాటలు మొత్తం ట్రెండింగ్ పాటలే చేస్తారా మొత్తం? ఆ ట్రెండింగ్, పాత పాటలు ఉన్న ట్రెండింగ్ కూడా అవి కూడా వేస్తాం. ఎన్ని చేసిరు ఇప్పటి వరకు? ఎన్ని పాటలు చేసిరు? ఒక 150+ ఉంటాయి సాంగ్. 150. ఆ. బాగా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి ఏమున్నాయి? ఒకటి ప్రేమలో సాంగ్ ఉంటుంది, 21 ఏమో పోయింది, కాలేజీ మీద చేసినాం అది. సరిగని తమ్ముళ్ళు బాగా ఎత్తురు పారడి. ఇప్పుడు ఆ మధ్య ఒకటి చూసిన, పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఏదో చేసిరు, ఆ ముచ్చట బాగుంది అసలు. అది మంచి ఒకసారి చేసి చూపిస్తారా? చేస్తాం అక్క. ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఆ తేడ పెట్టల్లో కొడుక. ఇంటి మీద మరి ఇనుప సీకులున్నాయి, ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే, ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే ముడ్డు మీద పెట్టిపోవో అయ్యా, ఇంటి మీద మరి ఇనుప సీకులుంటే. అబ్బబ్బా నంబరే నిజంగా. ఎట్లా ఇవన్నీ ఎట్లా గట్ట బుద్ధి అవుతుంది అసలు? పాటలు పదాలు మొత్తం ఏడుకో తీసుకుపోతురు కదా తమ్మి. ఎట్లా ఎట్లా రాసిర్రు ఇవన్నీ పాటలు? ఇక పాటలు విని రాసాం అక్క. ఇక మనకి ట్రెండింగ్ ఏదైతే మంచిగా ఉంటుంది జనాలకి అట్లా. ఇట్లా పారడి రాయాలా అని ఎట్లా అనిపించింది మీకు అసలు? అది ఫస్ట్ ఒక సాంగ్ తీసినాం అక్క, కోర్ట్ మూవీ సాంగ్. మూవీ సాంగ్ కి ఫస్ట్ చేసిర్రు. అక్కడి నుంచి ఇంట్రెస్ట్ వచ్చింది, ఇక మనం రాస్తే మంచిగా ఉంటది కదా తీసే కూడా అని, ఇక జనాలకు నచ్చుతుంది అది, దాని పరంగా పోదామని ఇక రాస్తున్నాం, తీస్తున్నాం. ఇక మొత్తం దినమంతా దీని మీదే కూర్చుంటారా? ఏం లేక హాలిడేస్ ఉన్నప్పుడు, ఇంటికాడ ఉన్నప్పుడు తీస్తాం. ఒకటే రోజు తీసుకొని డైలీ ఒకటి పోస్ట్ చేసుకుంటాం. ఇక వీడియో తీయనీకి మీకు ఎంత టైం పడుతుంది అంత? ఈ పారడీ సాంగ్ వీడియో తీయనీకి మీకు? ఆ సాంగ్ రాయడానికి పాడడానికి అయితే ఒక 1/2 hour 1 hour పడుతుంది, ఇక తీయడానికి కూడా 1/2 hour పడుతుంది అంతే. 1/2 hour, ఒక గంటలో చేసేస్తారు. గంటలా ఎన్ని కోట్ల మందిని సంపాదించుకుంటారు మీరు కదా? ఇప్పుడు వరకు ఎంత మంది వచ్చిర్రు మీకు ఫాలోవర్స్? అటు ఇటు 50K ఉంటారు అక్క. 50K. అమ్మో బానే మంచిగా సంపాదించారు అందరి హృదయాలను. ఇంకేం చేసిరు తమ్మి? ఇప్పుడున్న ట్రెండింగ్ పాటలు ఏం చేసిరు? మస్తు ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి, చెప్పలేనన్ని ఉన్నాయి. ఎన్ని చెప్తాము అన్నట్టు మాట్లాడుతారు తమ్ముళ్ళు నిజంగా. ఈ మధ్య పరీక్షలల్లో నక్కలు కొడతారు అంటారు కదా, నక్కలు సిట్టి కొట్టి అట్లా ఆ పాట మీద కూడా రాసిరంట. మరి ఆ పాట వినిపిస్తావా నాకు? దగ్గర రాస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి, దగ్గర రాస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి, స్లిప్ మీద స్లిప్ పెడతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి, స్లిప్ మీద స్లిప్ పెడతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి, పిలిచి పైసలు అడుగుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి, పిలిచి పైసలు అడుగుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటి, పిలిచి పైసలు అడుగుతాడమ్మా పైసలు ఇయ్యనంటే పాస్గా అని అంటాడు. అబ్బా హెడ్సప్ చెప్పాలి మీకైతే. నిజంగా మంచి మాస్ జాతర చూపించేస్తుర్రు. నంబర్ రేకుంది మంచి. అంటే పాటలు పదాలు ఎట్లా గుర్తుకొస్తాయి మీకు అసలు? తెల్లందాకా కూర్చుంటావా? అట్లా ఏముండదు అక్క, ఇక అవి వస్తే రాస్తాం, తీస్తాం. వస్తాయండి, ఎట్లా వస్తాయి తమ్మి అసలు నీకు? సరే కానీ తమ్ముడు, ఈ మధ్య అయితే మామిడి కోణాల మీద సాంగ్ అయితే మంచిగా ఉంది. దాని మీద ఏమన్నా పారడీ చేసిరా? చేసినాం అక్క. అయితే చెయ్యండి అది ఒకసారి. సప్లీ ఎగ్జామ్ల మీద సబ్జెక్టులేమో పెరిగినాయి, సప్లీ ఎగ్జామ్ల మీద సబ్జెక్టులేమో పెరిగినాయి, చదువులు ఎవ్వారి కోసమే నా మల్లయ్య, చదువులు ఎవ్వారి కోసమే, సప్లీ ఎగ్జామ్ల మీద సబ్జెక్టులేమో పెరిగినాయి, సప్లీ ఎగ్జామ్ల మీద సబ్జెక్టులేమో పెరిగినాయి, చదువులు ఎవ్వారి కోసమే నా మల్లయ్య, చదువులు ఎవ్వారి కోసమే. అబ్బా చదువులు ఎవరి కోసం అంట? చదువు వద్దా మీకు? ఇక ఫెయిల్ అవుతున్నాయి అక్క అట్లా అనేది ఇక ఇంట్లో. ఇప్పుడు నక్కలు కూడా రాసిరా మీరు? ఎగ్జామ్ రాయలే? టాపర్స్ అని ఇందాకనే చెప్పినా. ఓ టాపర్స్ మీరు, అస్సలైన టాపర్స్ వీళ్ళేనంట, గుర్తుపెట్టుకోర్రి. మొత్తములా ఎగ్జామ్స్ అన్ని పారడీలు బాగా చేస్తున్నారు.
మొత్తం అంటే మీరు ఇన్ని దినాలు వేస్తురు కదా మీ ఫ్రెండ్స్ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఏం అనలేరు అగట్లేంది ఎత్తుర్రా ఏంది అని ఏమంటే వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు, వాళ్ళు మాలకనే అక్క, వాళ్ళు పాస్ అవుతారు ఫెయిల్ అవుతారు, వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు, మీ దగ్గర ఫెయిల్ అవుతారు పాస్ కూడా అవుతారు అక్క, ఫెయిల్ అవుతారు. అరే పాసు 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 చెల్ పాసు మళ్ళా బైక్ మీద వచ్చిపోరా నైటి రెడ్డి, నైటి తెచ్చి నాకిచ్చి నైట్ రారా రాజిరెడ్డి. పాసు మళ్ళా బైక్ మీద వచ్చిపోరా నైటి రెడ్డి, నైట్ తెచ్చి నాకిచ్చి నైట్ రారా నైట్ రెడ్డి. ఏంద్రో నాయన గిట్లున్నాయి పాటలు నిజంగా ఇవేం పడాలరా నాయన ఎట్లున్నాయి తెలుసా ఘోరంగా ఉన్నాయి అంటే మంచిగానే ఉన్నాయి కామెడీగా ఉన్నాయి కామెడీగా ఇట్లా రాయాలని ఎట్లా అనిపించింది అసలు మీకు ఆ థాట్ ఎట్లా వచ్చింది అసలు ఇట్లా రాసే మనం డిఫరెంట్ ఉంటాం అక్క. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అందరూ కామెడీ వీడియోస్ అట్లా చేస్తారు. ఇప్పుడు మనం ఈ సాంగ్స్ పట్టుకుంటే మనం డిఫరెంట్ ఉంటాం అందరికీ. లేదో రాజిరెడ్డి పట్టుకుంటే మీరు 90 రెడ్డిని పట్టుకున్నారు నిజంగా. మందుదాటలకు మంచి పాట రాసాడు తమ్ముడు, నంబర్ ఏకుంది. నచ్చిన వాళ్ళ కింద కామెంట్ అయితే పెట్టుర్రులా. ఇప్పుడైతే మంగ్లీ పాట కూడా నా కోసం అది మస్తు ట్రెండ్ అయిందని విన్నా. మంగ్లీ సాంగ్ ఉంది కదా బాయిలోనే సలిలోని వణుకు పుట్టే సలిలోని వణుకు పుట్టే మంట కాడ మందుండాలే సలిలోని వాడకట్టు మోగోళ్ళంతా వాడకట్టు మోగోళ్ళంతా సలిగి వనికి సస్తున్నారో వాడకట్టు. అబ్బా మస్తు సూపర్ నిజంగా. పారడి అంటే పారడి లెవెల్లో వాడిరు కదా, మంచి మంచి పాటలు నిజంగా మస్తు చేసిరు తమ్ముడు మీరైతే. సరిగా తమ్ముడు ఆఖరికి మొత్తంలో పండుగలను కూడా అసలు వదిలి పెడతలేరు కదా. నిజంగా పండుగల మీద కూడా పారడి ఎత్తురు మజాకా ఏమనుకుంటారు అసలు ఏమేం పండుగల మీద చేసిరు? సంక్రాంతి పండుగ అదొకటేనా? ఇప్పుడైతే సంక్రాంతి చేస్తారు. సరే అయితే సంక్రాంతి పండుగ వచ్చేనే మా నాయన సల్లాని బీర్లు తెచ్చనే, మా నాయన చికెన్ కూర వండి పెట్టనే, మా నాయన సిగ్గు లేకుండా సిట్టింగ్ పిలిచేనే, మా నాయన సంక్రాంతి పండుగ వచ్చేనే, మా నాయన సల్లాని బీర్లు తెచ్చనే, మా నాయన చికెన్ కూర వండి పెట్టనే, మా నాయన సిగ్గు లేకుండా సిట్టింగ్ పిలిచేనే, మా నాయన. వామ్మో నిజంగా తండ్రి కొడుకులు సంక్రాంతి పండుగ అయిపోయింది కదా. సంక్రాంతి దావత్ పుల్లి వేసుకురా మరి? ఇంకా ముందు ఉన్నాయి అక్క దావతులు, ఇంకా ముందు ఉన్నాయి. అప్పుడు కూడా తండ్రి కొడుకులే కూర్చుంటారా? అసలు మామూలుగా లేదు, చాలా చక్కగా చేస్తుర్రు తమ్ముళ్ళు. క్రేజీ బన్నీ టీం మామూలుగా కాదు, ఇరుగా తీసిరని చెప్పచ్చు. నంబరేకి వేసిర్రు, అందరు నవ్విస్తురు తమ్మి. మంచిగా మీరు కూడా నవ్వుతూ మంచిగా వేయాలా ఇలాంటి ప్యారడీ సాంగ్స్. ఇంకా ముందు ముందుకు వెళ్ళాలి ఎదగాలని మస్తు కోరుకుంటుంది మా దార్వి స్టూడియో తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దార్వి స్టూడియోస్ వాళ్ళు మాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, ఎంకరేజ్ చేసి మాలో ఉన్న టాలెంట్ని గుర్తించి మాకు ఇక్కడ దాకా పిలిచారు. అన్న వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి మాకు నచ్చింది, అలాగే ఇంటర్వ్యూ తీసుకున్న పద్ధతి గిట మంచిగా అనిపించింది. అక్కని గిట మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు కదా అట్లనే మాట్లాడారు, అంత మంచిగా కలిసిపోయారు మాతోటి. అదే మన ఉంకరక్క యాంకర్ అక్క గిట మన ఇంటి పక్కన వాళ్ళ అక్క లెక్కనే కలిసిపోయింది, మంచిగా మాట్లాడింది, మంచిగా ఇంటర్వ్యూ తీసుకురు మాది. హలో మీరు అందరూ నేను చెప్తాగా. హలో గాయ్స్, ఇది మా క్రేజీ బన్నీ టీం. దార్వి స్టూడియోస్ అన్నవాళ్ళు మన టాలెంట్ని గుర్తించి, మన పేరడీ సాంగ్స్ని గుర్తించి, మన అట్లాగే కామెడీ సాంగ్స్ గుర్తించి అన్నవాళ్ళు మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఇంటర్వ్యూ తీసుకురు అన్నవాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి అయినా సరే ఏదైనా మంచిగా ఉంది. ఇక్కడికి వచ్చినాక ఇట్లా అన్నవాళ్ళు ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ని గుర్తించి మనకు ఒక అవకాశం ఇస్తారు. దీని నుంచి మనం ఇంక ఎత్తుకు ఎదగాలనేసి అన్నవాళ్ళ ఆలోచన, అది గిట్ట మనకి మంచిది. అలాగే మన వంకరక్క కూడా యాంకర్ అక్క కూడా చాలా మంచిగా మాట్లాడింది మాతోటి, మంచిగా ఇంటర్వ్యూ తీసుకుంది. ఏదో అక్కతో మాట్లాడుతుంటే మన సొంత అక్క వాళ్ళతో మాట్లాడినట్టే చాలా మంచిగా అనిపించింది. అరే చెప్పాలా మామ సపరేట్ గా ఇంట్లో అక్కతో మాట్లాడినట్టు అనిపించింది. ఈ దార్వి స్టూడియోస్ లా మేము ఒక ఇంటర్వ్యూ ఇచ్చినాం మా టీం అంతా కలిసి. దయచేసి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాగే మీలో కూడా ఏమైనా టాలెంట్ ఉంటే దార్వి స్టూడియోస్ వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు, మీరేం టెన్షన్ పడకూరి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టాలి. సారీ, సబ్స్క్రైబ్ దార్వి స్టూడియోస్.